వెంకటేశ్వర స్వామి మీదే కుట్రలు పన్నిన చంద్రబాబు పాపం బద్దలు కాబోతోంది. ఇప్పటికే దేశ ప్రజలంతా చంద్రబాబు కుతంత్రం పసిగట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి చంద్రబాబు నీచ రాజకీయాన్ని గ్రహించింది. తన రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం కోసం ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం పవిత్రతనే అపహాస్యం చేసిన చంద్రబాబుని హిందూ సమాజం అంతా చీకొడుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసింది. తిరుమల మీద చంద్రబాబు కుట్రపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సంధించిన సూటి ప్రశ్నలు చంద్రబాబు కుట్ర కోణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించాయి. ప్రశ్నలు నిన్నటి దాకా సామాన్యునికి కూడా వేధించిన ప్రశ్నలు. భక్తజన కోటి అంతా చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేసిన ప్రశ్నలు. చంద్రబాబు కుటిలత్నం వైపు వేలు చూపిస్తూ దేశ ప్రజలు సంధించిన ప్రశ్నలు. ఇప్పుడు అవే ప్రశ్నలను సుప్రీంకోర్టు కూడా వేసింది. దేవదేవుడి మీద చంద్రబాబు కుట్ర పన్నిన నాటి నుంచి అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నలే అత్యున్నత న్యాయస్థానం కూడా వేసింది. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు? సిట్ ఏర్పాటు కంటే ముందే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూ కల్తీ అయిందని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? అసలు దేవుడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? ఇలా చంద్రబాబు పన్నాగంపై అనేక ప్రశ్నలు సామాన్యుడిని సైతం తొలిచేస్తూ వచ్చాయి. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిప్పులాంటి ప్రశ్నలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం పవిత్రత మీద కుట్ర పన్నిన చంద్రబాబు పాపం బద్దలయ్యే సమయమాసన్నమైంది. తన రాజకీయ లబ్ధి కోసం ఏకంగా ఆ దేవదేవుడి మీదే చంద్రబాబు పన్నిన పన్నాగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నల మీద ప్రశ్నలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉతికారేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల్లో అనుమాన బీజాలు నాటాలన్న కుట్ర, వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రం, హిందూ సమాజంలో విద్వేషం రాజేయాలన్న పన్నాగం, తన రాజకీయ లబ్ధి కోసం ఆ భగవంతుడినే నీచ రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబుని దేశమంతా చీకొడుతోంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్టు ఆధారాలున్నాయా అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు లడ్డూ శాంపిల్ని ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. లడ్డూ కల్తీ మీద సాక్ష్యాధారాలే లేవన్న అత్యున్నత న్యాయస్థానం వెనక్కి పంపిన నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేస్తారని ప్రశ్నించింది. లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. తిరుమల లడ్డూ వివాదంపై జరిగిన విచారణలో చంద్రబాబు వ్యవహార శైలిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. టీటీడీ పరీక్షించి తిరస్కరించిన నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించలేదని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు దశలో ఉన్నప్పుడు సీఎం మీడియాకెక్కి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికింది. జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడ్డాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని చంద్రబాబు చెప్తుంటే అసలు కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవో స్పష్టం చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. లడ్డూ వివాదంపై సిట్ని కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం వైపు వేలు చూపిస్తూ సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు గత కొద్ది రోజులుగా దేశ ప్రజలను తొలిచివేస్తున్నవే. నెయ్యిని టెస్ట్ కోసం ఎన్డీడీబీకి మాత్రమే ఎందుకు పంపించారు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా, నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా, నెయ్యి వాడినట్టు రుజువు ఉందా అని సూటిగా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. అసలు జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించిందా అని ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వాడినట్టు ఎక్కడా ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. గతంలో రాజుల కాలం నాటి పరిపాలనలో శిక్షలు అనేక రకాలుగా ఉండేవి. ఒకటి కొరడా పెట్టి కొట్టడం, చెరసాల్లో బంధించటం, లేదా ఇంకేదన్నా రకాలైనటువంటి వాతలు పెట్టడం లాంటివి, ఇట్లాంటి శిక్షలు ఉండేవి. ఇవాళ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొరడా పెట్టి కొట్టినట్టుగా మనం మాట్లాడుకోవాలి. కొరడా పెట్టే కొట్టింది. అసలు ఏ ఆధారం చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం లడ్డు అనే వివాదాన్ని బయటికి తీసుకొచ్చింది? అసలు ఏం ఆధారం ఉందని చెప్పి అసలు ప్రశ్నలు సంధించడం అంటే ఒక్కొక్కటి అడుగుతుంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గనక ఒక మనిషి రూపం గనక అయితే ఆత్మహత్య చేసుకోవాలి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. సుప్రీంకోర్టు సంధించిన ప్రతి ప్రశ్న చంద్రబాబు కుట్ర కోణాన్ని ఎత్తి చూపుతూనే ఉందని న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్నలకు టీటీడీ తరపు న్యాయవాది దగ్గర సమాధానాలే లేని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. కేవలం ప్రశ్నలు సంధించడం మాత్రమే కాదు, చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ ఘాటు వ్యాఖ్యలే చేసింది సర్వోన్నత న్యాయస్థానం. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని, భగవంతుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. పరీక్షకి పంపిన నెయ్యిని తిరస్కరించారని ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది కదా అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదని నివేదికలు చెప్తున్నాయి కదా, అన్ని విషయాలు మీకే ఖచ్చితంగా తెలియనప్పుడు పబ్లిక్లోకి ఎలా వెళ్లారని చంద్రబాబుని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని టీటీడీ తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టుకి తెలిపారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? కనీసం దేవుళ్ళనన్నా రాజకీయాల్లోకి తీసుకురాకుండా ఉంచలేరా, రాజకీయాలకి అతీతంగా ఉంచలేరా దేవుళ్ళనన్నా అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే అది ఎవరినన్నట్టు? మిమ్మల్ని అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మిమ్మల్ని అన్నారు. ఈరోజు మీరు అన్న ఆ మాటలకి ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా, కాంక్లూజివ్ ప్రూఫ్ ఉందా అని సుప్రీంకోర్టు అడిగింది. మీ తరపున న్యాయవాదులు ఏం చెప్పగలిగారు? కనీసం కోర్టు ముందు నోరెత్తగలిగారా? ఏమీ చెప్పలేక నోళ్లు వెళ్ళబెట్టారు. కోట్లు సీనియర్ న్యాయవాదులకు ఇచ్చి మీరు అక్కడ పెట్టిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఈరోజు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకి, గవాయి గారు అడిగిన ప్రశ్నలకి నోరు వెళ్ళబెట్టి నుంచున్నారు. అసలు మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా ఏ విధంగా మీరు అది చెప్పారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సరే, సుప్రీంకోర్టుకి మీరు న్యాయవాదులు చెప్పలేకపోయారు. కనీసం రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకైనా మీరు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రూఫ్తో మీరు ఆ మాట అన్నారని? ఇప్పుడు సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తారీఖు వాయిదా వేసింది కదా, మీరు ప్రూఫ్లు సమర్పించాలి కదా. ఏ ప్రూఫ్ లేదని సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది కదా. ఎందుకు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చెందుతున్నారని కూడా సుప్రీంకోర్టు ఈరోజు అన్నారు. గత కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు చంద్రబాబు. తన రాజకీయ లబ్ధి కోసం ఏకంగా ఆ భగవంతుడి దివ్య ప్రసాదం మీద విషప్రచారం చేశారు. 100 రోజుల తన పాలనలో ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు చంద్రబాబు. శాంతి భద్రతల జాడ లేకుండా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా హింస రచన కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా తుంగలో తొక్కేశారు. ఇక తన అక్రమ నివాసం మునిగిపోకుండా ఉండడానికి లక్షల మందిని వరదల్లో ముంచేయడం చూసి దేశమంతా నివ్వెరపోయింది. తన రాక్షస పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ దేవదేవుడి మీద కుట్ర పన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఆ పాపం బద్దలయ్యే సమయం వచ్చేసిందని సుప్రీంకోర్టు వైపు కొండంత భరోసాతో చూస్తున్నారు కోట్లాది మంది భక్తులు.
అధికార మదం నెత్తికెక్కి ఏకంగా ఆ భగవంతుడితోనే పెట్టుకున్న చంద్రబాబు పాపాలు బద్దలు కాబోతున్నాయా? కుట్రలు చేయటంలో చంద్రబాబుకి ఉన్న నైపుణ్యం దేశం మొత్తానికి తెలుసు. కొంపలు కూల్చటంలో, నమ్మించి నట్టేట ముంచటంలో తన ప్రతిభా పాఠవాల మీద చంద్రబాబుకి ఉన్న నమ్మకం అపారమైంది. ఆ అపార నమ్మకంతోనే వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పన్నారు. దేశ ప్రజలందరి ఫోకస్ని ఇటువైపు తిప్పాలంటే తన కుట్రలో ఆ 7 కొండల వాడిని పావుగా వాడుకోవాలని డిసైడ్ అయిపోయారు. కించెత్ కూడా పాప భీతి లేకుండా ఆ 1000 నామాల వాడి వైభవాన్ని అపహాస్యం చేసే మహాపరాధానికి ఒడిగట్టారు. ఇప్పుడు ఆ పాపం బద్దలయ్యే తరుణం వచ్చేస్తోంది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య చంద్రబాబు ఎంతటి కుట్ర పన్నారన్న దానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 100 రోజుల తన రాక్షస పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ కుతంత్రం పన్నలేదు. వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతో మాత్రమే ఈ పన్నాగం పన్నలేదు. అంతకు మించి చంద్రబాబు ఈ కుట్ర నుంచి రాజకీయ లబ్ధి ఆశించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచి వారిలో అనుమానపు బీజాలను నాటి హిందూ సమాజంలో అశాంతిని రేకెత్తించి మత విద్వేషాల కోణంలోనూ కుట్ర చేశారని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏకంగా అత్యున్నత న్యాయస్థానమే కనీసం దేవుణ్ణైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండని వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు టీటీడీ లాయర్ సిద్ధార్థ లూథ్రా దగ్గర సమాధానాలు లేనేలేవని, లడ్డూ వివాదం వెనుక కుట్ర ఎవరిదో దీన్ని బట్టే అర్థమవుతోందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరించారని సుప్రీంకోర్టు నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు. తిరస్కరించిన నెయ్యిని వాడలేదని చెప్పినప్పుడు అందుకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు అలా మీడియా ముందు మాట్లాడారు. తిరస్కరించిన నెయ్యిని వాడలేదన్నప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? దీనికి సమాధానం లేదు. ఇది కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించింది కదా. ఈ ప్రశ్నలు వేస్తూ సుప్రీంకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది. రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి కదా అనే మాట వాడారు. దీని అర్థం మనం పరోక్షంగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడారు అనేది సుప్రీంకోర్టు భావన అని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ఎంత సూటిగా ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వివాదానంతటికీ కారణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డూ వివాదం వెనుక చంద్రబాబు ఏ స్థాయిలో కుట్ర పన్నారన్నది ఇప్పటికే దేశ ప్రజలంతా గ్రహించారు. చంద్రబాబు తీరుని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని మాజీ ఐఏఎస్ ఏవీఎస్ శర్మ మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా ప్రయత్నించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాధ్యులేనని ఎక్స్లో పేర్కొన్నారు. హిందువులను తమ అబద్ధాలతో మోసం చేసినందుకు పశ్చాత్తాపంగా తమ పదవులకు వీరిద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలన్నీ తిరుమల లడ్డూ పవిత్రతని లక్ష్యంగా చేసుకున్న కుట్రదారులెవరో దేశ ప్రజలకు చెప్పకనే చెబుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అనేక సార్లు సోషల్ మీడియాలో కౌంటర్లిచ్చారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ అనేక ప్రశ్నలు సంధించడంతో ప్రకాష్ రాజ్ మరోసారి రియాక్ట్ అయ్యారు.
దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే విష ప్రచారం చేసిన చంద్రబాబు టీటీడీ ఈవోని కూడా తన పాపంలో భాగస్వామిని చేయడానికి చాలా ప్రయత్నాలే చేశారు. చంద్రబాబు ఏరికోరి పెట్టుకున్న ఈవో శ్యామలరావు మొదట కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం సెప్టెంబర్ 19న తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని విషం కక్కారు. సెప్టెంబర్ 19న చంద్రబాబు ఈ అబద్ధం ఆడితే ఆ మర్నాడే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపేశామని మరోసారి స్పష్టంగా చెప్పారు. టీటీడీలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఈవో శ్యామలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. అందులోనూ కల్తీ నెయ్యిని వాడలేదని, మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపడమే కాకుండా సరఫరా చేసిన డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబు తన అబద్ధాలను, కుట్రను కొనసాగించారు. చివరకు దేశం మొత్తం తనను చూసి చీకొడుతోందని, తన కుట్రలను దేశ ప్రజలు గ్రహించారని తెలుసుకున్న చంద్రబాబు గ్రహించి నిస్సిగ్గుగా నాలుక మడత పెట్టారు. కల్తీ నెయ్యి వాడడమైతే వాడారు, కానీ అది ఎక్కడా అనే అంశం వేరే విషయం అంటూ వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. కుట్రలు, కుతంత్రాలే జీవితంగా దశాబ్దాలుగా బతికేస్తున్న చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఒక ఎత్తు అయితే, ఆ దేవదేవుడినే లక్ష్యంగా చేసుకుని మహాపాపానికి ఒడిగట్టారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు ఆగ్రహంతో చెబుతున్నారు. ఈ మహాపరాధానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భక్తజన కోటి శాపనార్థాలు పెడుతోంది. చంద్రబాబు పన్నిన పన్నాగాలకు అనుగుణంగా పనిచేయటం మినహా సిట్ మరేం చేయలేదా? చంద్రబాబు కుట్ర బయటకు రావాలంటే ఏం జరగాలి? దేవుడి మీదే కుట్ర చేశారు చంద్రబాబు. నిరాధార ఆరోపణలతో ఆ భగవంతుడి పవిత్రతనే అపవిత్రం చేసే కుతంత్రం పన్నింది చంద్రబాబే. తన పాపపు ఆరోపణలతో సిట్ వేసింది చంద్రబాబే. ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించే సిట్తో చంద్రబాబు పన్నాగాలు వెలుగులోకి రావు అంటున్నారు భక్తులు. న్యాయ విచారణ జరిగినప్పుడే చంద్రబాబు కుట్ర మొత్తం సాక్ష్యాధారాలతో బయటకు వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం సిట్ పేరుతో సరికొత్త స్కిట్స్ మొదలుపెట్టేసింది. అందుకే ఇప్పుడు అటు దేశ ప్రజలు, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. భగవంతుడి విషయంలో పాపభీతి లేని ఏకైక నాయకుడు చంద్రబాబే. తిరుమల లడ్డూ చుట్టూ ఆయన పన్నిన కుట్ర దేశ ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఆయనలో పాప చింతన కలగలేదు. తన తప్పులు తెలుసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. లడ్డూ వివాదంపై న్యాయ విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కాగానే చంద్రబాబు మరో డ్రామాకి తెరతీశారు. సిట్తో స్కిట్ కి రెడీ అయిపోయారు. అత్యంత వివాదాస్పద అధికారి ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురంధేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దుష్ప్రచారం చేశారు. ఎవరెవర్ని బదిలీ చేయాలి, ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలనే జాబితాను నాడు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు సమర్పించడం పెద్ద అలజడే రేపింది. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్ అప్పటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న పాల్ రాజును హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్రబాబు ఆదేశాలతో దగ్గుబాటి పురంధేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. ఇప్పుడు అదే సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ ఇన్ఛార్జ్ గా నిష్పక్షపాతంగా పనిచేస్తారన్నది నీటిపై రాతే అంటున్నారు భక్తులు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే
ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. చంద్రబాబు ఎదుగుదల వెనుక కుట్రలు, వెన్నుపోట్లు మాత్రమే కాదు, గోబెల్స్ ప్రచారానికి కూడా కీలక పాత్రే. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని భ్రమింపజేస్తే ప్రజలు దాన్ని నిజమే అని నమ్ముతారన్నది చంద్రబాబు ఆలోచనా విధానం. గతంలో గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని చాలా కుట్రలను విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలోనూ పదే పదే అబద్ధాలు చెబుతూ పోతే ప్రజలు నమ్ముతారనే చంద్రబాబు భావించారు. కానీ వెంకటేశ్వర స్వామి ముందు చంద్రబాబు కుటిలత్వం పారలేదు. అటు హిందూ సమాజంతో పాటుగా ఇటు దేశ ప్రజలకు కూడా చంద్రబాబు అసలు బతుకు తెలిసిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు లడ్డూ వివాదం వెనుక ఎవరి కుటిలత్వం ఉందో చెప్పకనే చెబుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలని, మరోసారి ఏ రాజకీయ నాయకుడు కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే మహాపరాధానికి ఒడిగట్టకుండా ఆ భగవంతుడే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని భక్తులంతా కోరుతున్నారు.